యాలకులతో ఈ చిన్న పరిహారం చేయండి. ఇలా చేస్తే చాలు, కూటికి లేనివారు కూడా కోట్లు సంపాదిస్తారు. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి. ఇక 2 యాలకులతో ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. ధనమొస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, డబ్బు, కోర్టు, కుటుంబ, వ్యాపార, వ్యవసాయ సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా పరిహారం చేయబడును. మీ పేరు, ఫోటో చూసి ఫోన్ ద్వారా అన్ని వివరాలు, మీ జీవితంలో జరిగేది, జరగబోయేది చెప్పబడును. గురూజీ శ్రీనివాసరావు గారు. సెల్ నంబర్ 9515466718. డబ్బు లేక కొన్నిసార్లు మనం నరకం చూస్తూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు శుక్రవారం పూట 2 యాలకులండి, ఎక్కువగా కూడా అవసరం లేదన్నమాట, తీసేసుకొని పనిచేయండి. అయితే శుక్రవారం అనగానే ఎంత లేనివారైనా సరేనండి, చిన్న దీపమైనా సరే పెట్టుకుంటారు. తలస్నానం చేయటం, అలానే కాకుండా ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవటం, అంటే గుమ్మాలకు చక్కగా పసుపు రాసి వాగిట్లో ముగ్గు పెట్టుకొని మనం స్నానం చేసి లక్ష్మీదేవిని ఏంటంటే దీపధూప నైవేద్యాలతో పూజిస్తూ ఉంటాం. అలా పూజ చేసేటప్పుడే అండి ధన సమస్య పదే పదే వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. డబ్బు లేక కొన్నిసార్లు ఏంటంటే గనక నరకం చూస్తూ ఉంటాం. ఎంత సంపాదించినా కానీ రూపాయి మిగలదు. డబ్బు లేక మనం కష్టపడుతూ ఉంటాం. కష్టపడ్డదానికి పెద్దగా ఫలితం అనేది రాక కూడా మనం బాధపడతాం కదా. అలాంటి వాళ్ళు 2 యాలకులు తీసుకోండి. యాలకులేంటంటే తీసుకునేటప్పుడు ఎక్కడా కూడా విరిగిపోయి ఎండిపోయి లేకుండా చూసుకోండి. ఎందుకంటే యాలకులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 4 వైపుల నుంచి ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగిస్తాయన్నమాట. అందుకే 2 యాలకులు తీసుకొని పూజ చేసేటప్పుడు అమ్మవారి ముందు పెట్టి చక్కగా పూజ పూర్తయిపోయిన తర్వాత, అంటే మనం కొబ్బరికాయ కొట్టినా లేదంటే గనక చిన్న దీపం పెట్టినా సరే అమ్మవారి ముందు పెట్టి, యాలకులేంటంటే గనక అమ్మ మాకు చక్కగా ధనం రావాలి తల్లి, ఐశ్వర్యం కలగాలి, 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి, ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పోవాలమ్మా అని సంకల్పం చెప్పుకొని యాలకులు పెట్టి ఆ తర్వాత కాసేపు వదిలేయండి. అంటే 2.5 గంటలు ఇలా వదిలేయండి. ఎంతసేపు వదిలేస్తే అంతసేపు మనకి మంచిదన్నమాట. అలా వదిలేసిన తర్వాత తీసేసి వాటిని పర్స్లో, జేబులో పెట్టుకోండి. ఇవేంటంటే 1 నెలనే ఉంటాయి. నెల తర్వాత తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసి ఒక శుక్రవారం చూసుకొని మళ్ళీ సేమ్ ఇదే విధంగా చేసుకోండి. ఇది చేసినప్పటినుంచి మీ జీవితం మారిపోతుంది. ఈ పరిహారాన్ని ఎవరికి షేర్ చేయాలో మీకు మాత్రమే తెలుసు. షేర్ చేసి వారికి కూడా హెల్ప్ చేయండి. మీ సమస్యల కోసం ఇలాంటి తేలికైన పరిహారాలు రోజుకొకటి మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి కనుక వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.